మన ప్రధాని మోడీ గారు మేడ్ ఇండియా నినాదాన్ని గురించి మాట్లాడుతూ వాట్సాప్ అనేది అమెరికా తయారీ అన్నారు. మన దేశంలో తయారైన టెలిగ్రామ్ అనే యాప్ ఉంది. వాట్సాప్ను చైనా తిరస్కరించింది. చైనీయులు వారి దేశంలో తయారు చేసిన వీచాట్ అనే యాప్ ఉపయోగిస్తారు. మరి మన స్వదేశీ యాప్ను ఎప్పుడు ఉపయోగిస్తాము? వాట్సాప్ను ఒకరు 1 సంవత్సరం పాటు వాడితే అమెరికాకు ₹56 చేరుతుంది. ఆ లెక్కన 20 కోట్ల మంది ఉపయోగిస్తే మన సొమ్ము 1120 కోట్లు మనకు దక్కకుండా అమెరికాకు చేరుతుంది. కనుక ఈ విషయం అందరికీ తెలిపి స్వదేశీ వస్తువులు అందరూ వాడే విధంగా అవగాహన కలిగించండి. ఈ సందేశం అందరికీ పంపి టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. వాట్సాప్ కంటే టెలిగ్రామ్లో అనేక అదనపు సౌకర్యాలు ఉన్నాయి. టెలిగ్రామ్ ద్వారా 50 MB వీడియోలు పంపవచ్చు. వర్డ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, అడోబ్ ఫైల్స్ కూడా పంపవచ్చు. ఒక గ్రూప్లో 200 మందిని చేర్చవచ్చు. అంతా ఉచితమే. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వాట్సాప్ లాగానే పనిచేస్తుంది. ఇంటర్ఫేస్ కూడా వాట్సాప్నే పోలి ఉంటుంది. కనుక ఈ రోజు నుండి మనం అందరం టెలిగ్రామ్ని ఉపయోగిద్దాం. Watch, share and subscribe to CBC9.News.